ప్రస్తుతం ఉన్న కోవిడ్ పరిస్థితుల గురించి ఎలాంటి అవగాహన ఉండాలి, మరి ఇప్పుడు అంత భయపడాల్సిన అవసరం ఉందా, మరి ఈ సమయంలో ప్రత్యేకమైన వ్యాక్సిన్స్ ఏమన్నా అవసరమా, మరి కోవిడ్ లక్షణాలు లాంటివి ఉంటే ఎలాంటి కేర్ తీసుకోవాల్సి ఉంటుంది, ఎప్పుడు సీరియస్గా పరిగణించాల్సి ఉంటుంది, ఎవరు సీరియస్గా తీసుకోవాల్సి ఉంటుంది, ఇలాంటి వివరాలన్నీ అందించడానికి అపోలో హాస్పిటల్స్ సీనియర్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ స్పెషలిస్ట్ డాక్టర్ సునీత నరెడ్డి మనతో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్, వెల్కమ్ టు ది షో. ఇప్పుడున్న కోవిడ్ పరిస్థితుల గురించి ఏమంటారు మేడం? మొదటి నుంచి కూడా చెప్పడం, మనకి సైంటిస్ట్ చెప్పడం, కోవిడ్ అనేది మనకి ఉండిపోతుంది, మళ్ళీ మళ్ళీ వస్తాయి అనేది చెప్పారు. అది చూసాము, ఇది వరకు చూసాము, ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాము. WHO డేటా చూస్తే అన్ని కంట్రీస్ లాస్ట్ 1-2 years చూస్తే ఎప్పుడైనా జీరో లేదు. ప్రతి కంట్రీలోనూ కొంచెం కొంచెం వస్తూనే ఉన్నాయి, అప్పుడు కొన్ని వస్తున్నాయి. ప్రాబ్లీ లాస్ట్ అవుట్బ్రేక్ లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో వచ్చిండొచ్చు అనుకుంటే, కొంచెం హై నెంబర్స్. ఆ తర్వాత కూడా కొంచెం ఒక మోతాదులో ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం ఎక్కువ చూస్తున్నాం. సో ఎస్, లాస్ట్ 5-6 months కంటే కొంచెం నెంబర్స్ అయితే ఎక్కినాయి, డెఫినెట్గా ఎక్కినాయి. ఈరోజు మనకి కోవిడ్ కంటే చాలా చాలా అదర్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, వేరే ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, విచ్ కెన్ ఆల్సో కిల్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇన్ఫ్లుయెన్జా ఇన్ఫెక్షన్ అనుకోండి. ఇప్పుడు మనకి వర్షాకాలంలో మొదలవుతుంది, పీక్ అవుతుంది, ముందు నుంచి ఉంది. దానివల్ల కూడా మనుషులు చనిపోతున్నారు, కానీ దాని గురించి మనం అంతగా ఆలోచించాం. కోవిడ్ అనేది మనకు మైండ్లో ఒకటి ఏర్పడింది, దానివల్ల భయం అన్నది ఎక్కువ ఉంది కాబట్టి దాని గురించి ఎక్కువ మాట్లాడుతున్నాం. ఈరోజు కూడా ఇన్ఫ్లుయెన్జా వల్ల ఎక్కువ మంది చనిపోతున్నారు, కానీ దానికోసం టెస్ట్ చేయట్లేదు. వైరల్ ఇన్ఫెక్షన్ అన్నది వచ్చినప్పుడు మనకి ఎవరికైనా అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ అంటే జలుబు, దగ్గు అట్లా వచ్చినప్పుడు ఒట్టి కోవిడ్ PCR టెస్ట్ చేస్తున్నాం. దాని బదులు అదర్ ఇన్ఫెక్షన్స్ కూడా చేస్తే, పర్టికులర్లీ ఇన్ఫ్లుయెన్జా లైక్ ఇల్నెసెస్ కేటగిరీలో RSV, ఇన్ఫ్లుయెన్జా, కోవిడ్, ఈ మూడింటికి టెస్ట్ చేస్తే మనకి చాలా చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. మనకి ఇప్పుడు గవర్నమెంట్లో టెస్టింగ్ కూడా, మానిటరింగ్ కూడా ఇన్ఫ్లుయెన్జా లైక్ ఇల్నెసెస్ అంటే అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్తో పాటు సారీ కేసులు కూడా మానిటర్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఇంకా కోవిడ్ టైంలో కూడా ARDS అని ఇట్లాంటి కండిషన్స్ కూడా విన్నామండి, అవి కూడా ఉన్నాయి అంటారా? సో ఇప్పుడు మనం చూస్తే ఒక్కొక్క రోజు ఒక్కొక్క నెంబర్ వస్తుంది. ఇప్పుడు 4,000 పైగా కోవిడ్ కేసులు దాటాయి అంటున్నారు. ఈ కోవిడ్ కేసులు కూడా చాలా మటుకు ఏమవుతుంది, ఏదైనా సర్జరీ కానీ హాస్పిటల్కి వెళ్తారు. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ అసెస్ చేసేటప్పుడు కొంచెం జలుబు, దగ్గు అట్లా ఉంటే, ఎందుకైనా మంచిది కోవిడ్ టెస్ట్ చేసుకో అంటే అది పాజిటివ్ వస్తుంది. అది కోవిడ్ కారణం చేత టెస్ట్ చేసిన ఇన్ఫెక్షన్ కాదు, ఆర్ వచ్చినా కానీ మైల్డ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి. కోవిడ్ వల్ల హాస్పిటలైజ్ అయిన వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. ఇప్పుడు డెత్స్ అనేది చూపించేది కూడా ఒక 30 deaths అని చెప్పారు నిన్న చూస్తే. ఆ డెత్స్లో కోవిడ్ కారణమా లేకపోతే వేరే కారణాలు ఉన్నాయా? యూజువల్గా చాలా మటుకు కేసులో కాజ్ ఆఫ్ డెత్ అనేది వేరే కారణం అంటుంది. కోవిడ్ కూడా ఉంది ఆ పర్సన్లో ఆ టైంలో, కానీ కాజ్ ఆఫ్ డెత్ కోవిడ్ అన్నది చాలా తక్కువ మంది మనుషుల్లో ఈరోజు కూడా చూస్తున్నాం. అయితే ప్రస్తుతం కోవిడ్ కంటే సమ్ అదర్ డిసీజెస్, ఆ కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళకి కోవిడ్ రావడం వల్ల కొంచెం సివియర్ అవ్వడం, ఇలాంటి సిచ్యువేషన్స్ ఎక్కువగా చూస్తున్నారు. కరెక్ట్. కోవిడ్ వల్ల చనిపోవడం ఇంకా అంత ఎక్కువ చూడట్లేదు. అట్లా అని చెప్పి ఇప్పుడు మనం జాగ్రత్తలు తీసుకోకూడదని కాదు. ఏదైనా సరే ఇన్ఫెక్షన్ వల్ల కొంతమందికి అయితే ప్రాబ్లమ్స్ వస్తాయి. సో జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. జాగ్రత్తలు అన్నమా, మనం రెగ్యులర్గా దగ్గు వచ్చినప్పుడు మాస్క్ పెట్టుకోవడం, లేకపోతే బయటకు పోకపోవడం, ఇట్లా హ్యాండ్ వాష్, ఇవి జాగ్రత్తలు. ఇంకొకటి వ్యాక్సిన్స్ గురించి మాట్లాడుతుంటాం. వ్యాక్సిన్స్ అన్నవి మనము కోవిడ్కి ఇప్పుడు వ్యాక్సిన్స్ ఈ పర్టికులర్ స్ట్రెయిన్స్కి లేవు. మనకి ఇప్పుడున్న స్ట్రెయిన్స్ వచ్చేసి ఎక్కువ JN1 స్ట్రెయిన్ ఉంది, బట్ అక్రాస్ ద వరల్డ్ చూస్తే KA2, BA2 స్ట్రెయిన్స్ కూడా చూస్తున్నాం. వీటికి స్ట్రెయిన్స్కి WHO అయితే హ్యాస్ రిక్వెస్టెడ్ ది డ్రగ్ కంపెనీస్ టు స్టార్ట్ లుకింగ్ అట్ మేకింగ్ వ్యాక్సిన్స్. వాటికి మనకు వ్యాక్సిన్స్ లేవు. బహుశా మనకు పాత కోవిడ్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఇంకా కొంచెం ఇమ్యూనిటీ వల్ల ఈ ఇన్ఫెక్షన్స్ మైల్డ్ అయి ఉండొచ్చు. బట్ మనం వ్యాక్సిన్స్ గురించి మాట్లాడితే కోవిడ్ ఒకటే కాదు, మనం వ్యాక్సిన్స్ గురించి మాట్లాడాల్సింది. చాలా చాలా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి.
పిల్లలకైతే మనం వ్యాక్సిన్స్ ఇస్తాం, పెద్దవాళ్ళకి వ్యాక్సిన్స్ ఇవ్వడం అన్న సంగతే మనకు ఆలోచన ఉండదు. ఇప్పుడు చాలామందితో మాట్లాడినప్పుడు మీరు వ్యాక్సిన్స్ తీసుకున్నారా అంటే పెద్దవాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ఎస్, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాము అంటారు. బట్ కోవిడ్ అనేది ఒక్క ప్రాబ్లం మాత్రమే, చాలా చాలా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి. వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిజీజెస్ చాలా ఉన్నాయి. వాటి గురించి మనం కొంచెం అవగాహన పెంచుకోవడం చాలా ముఖ్యం. ఏదైనా ఇన్ఫెక్షన్ కలగజేయడానికి వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఇంకా కొన్ని సందర్భాల్లో కొన్ని అదర్స్ పారాసైటిక్ ఇవి ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ ఉంటాయి. కానీ ఎక్కువగా చూసేది వైరల్ ఆర్ బ్యాక్టీరియల్. కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్ అనగానే ఎక్కువగా భయపడతాం, ఎందుకని అంటారు? వైరస్ అంటే మనం వైరస్ అంటాం, కానీ అది ఏ వైరస్ అని చాలాసార్లు మాట్లాడాం. వైరల్ ఇన్ఫెక్షన్స్లో కొంతమందికి అయితే డెఫినెట్గా రిస్క్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ డెంగీ కూడా వైరల్ ఇన్ఫెక్షన్. ఇప్పుడు వర్షాలు మొదలవుతున్నాయి, వర్షాలు మొదలైతే మనకి దోమలు ఎక్కువైతాయి, దోమలు మొదలైతే డెంగీ, చికెన్ గనియా, మలేరియా ఇవన్నీ చూస్తాం. వాటికి కూడా ప్రికాషన్స్ తీసుకోవాలి. డెంగీకి అన్ఫార్చునేట్లీ మనకి ఇంకా ఇండియాలో వైరస్ లేదు. డెంగీ వైరస్ వ్యాక్సిన్ ఇంకా కొంచెం ట్రిక్కీ వ్యాక్సిన్, అందరికీ ఇవ్వకూడదు. ఆల్రెడీ డెంగీ వచ్చిన వాళ్ళకే ఇవ్వాలి. ఎందుకంటే డెంగీ అనేది ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి మైల్డ్ ఇన్ఫెక్షన్ ఉంటుంది, సెకండ్ టైం వచ్చిన వాళ్ళకి సీరియస్ అవుతుంది. సో మనకి డెంగీ వ్యాక్సిన్ ఇవ్వాలంటే ఆల్రెడీ డెంగీ వచ్చిన వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి. అదర్వైజ్ ఇట్ బికమ్స్ లైక్ సెకండ్ టైం డిజీజ్ అండ్ సివియరిటీ ఎక్కువైపోతుంది. డెంగీ వ్యాక్సిన్ ఇప్పుడు మనకి ఇండియాలో లేదు, త్వరలో రాబోతుంది. ఐమ్ హోపింగ్. సౌత్ అమెరికాలో కొన్ని చోట్ల ఇస్తున్నారు. డెంగీ వల్ల కాంప్లికేషన్స్ రావచ్చు, మనుషులు చనిపోవచ్చు. ఇప్పుడు దోమల వల్ల మళ్ళీ చికెన్ గన్యా వస్తుంది. లాస్ట్ ఇయర్ డెంగీ, చికెన్ గన్యా వచ్చిన వాళ్ళకి కీళ్ళ నొప్పులు ఈ రోజు కూడా కొంతమంది ఇంకా కష్టపడుతున్నారు. అవును, ఈ కీళ్ళ నొప్పులు అనేది చాలా చాలా ప్రాబ్లం అవుతుంది. సో డెంగీ వల్ల డెత్స్ కెన్ హ్యాపెన్. డెంగీ వల్ల లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ రావచ్చు. చికెన్ గన్యా వల్ల లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ రావచ్చు. అదర్ ఇన్ఫెక్షన్స్, ఇన్ఫ్లుయెన్జా అనేది మనకి ఇప్పుడు కోవిడ్ లాంటిదే. ఇన్ఫ్లుయెన్జా లైక్ ఇల్నెస్, అప్పర్ రెస్పిరేటరీ, యూజువల్గా జలుబు, దగ్గు అట్లా ఉంటుంది. కొంచెం జ్వరము, కొంచెం మోషన్స్ ఇట్లా రావచ్చు. సో అది కూడా సీరియస్ ఇన్ఫెక్షన్ రావచ్చు, లంగ్స్ సివియరిటీ రావచ్చు. దానివల్ల సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, సెకండరీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా రావచ్చు. సో వాటికి వ్యాక్సిన్స్ ఉన్నాయి, వ్యాక్సిన్స్ తీసుకోవచ్చు. ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అంటాం దానికి. అది ఇయర్లీ వ్యాక్సిన్. అది ఎందుకంటే స్ట్రెయిన్స్ మారుతుంది. ఎట్లా మనకి కోవిడ్ స్ట్రెయిన్ మారుతుందో అట్లానే ఇన్ఫ్లుయెన్జా కూడా స్ట్రెయిన్స్ మారుతూ ఉంటుంది. అంటే ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ ఈ మాన్సూన్లో కానీ, రైనీ సీజన్లో కానీ, వింటర్లో కానీ తీసుకోవడం బెటర్ అంటారా? అంటే 1 year అయ్యి ఉంటే, అప్పటికి 1 year అయ్యి ఉంటే జస్ట్ ఇప్పుడు దిస్ ఇస్ అ గుడ్ టైం. ఈ టైంలో మనకి తీసుకుంటే ఇట్స్ హెల్ప్ఫుల్. బికాస్ ఇప్పుడు మనకి రాబోతుంది జనరల్గా, వింటర్ కూడా ప్రొటెక్షన్ ఉంటుంది, ఆ 6 నెలల దాకా ప్రొటెక్షన్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు తీసుకుంటే ఇట్స్ అ గుడ్ టైం టు టేక్ ద వ్యాక్సిన్. అపార్ట్ ఫ్రమ్ దీస్ టూ, సమ్మర్లో మనకి ఇంకో ప్రాబ్లం వచ్చేది టైఫాయిడ్ ఇన్ఫెక్షన్. టైఫాయిడ్ అనేది చాలా మందికి తెలుసు. టైఫాయిడ్ జ్వరం వచ్చింది అంటారు. కొందరికి సీరియస్ అవుతుంది. చాలాసార్లు టైఫాయిడ్ జ్వరం వచ్చింది అంటారు, కానీ అది యాక్చువల్గా టైఫాయిడ్ అయి ఉండకపోవచ్చు. అది టెస్టింగ్ లో కొన్ని ఇష్యూస్ రావచ్చు. బట్ టైఫాయిడ్ అనేది ప్రివెంటబుల్ డిజీజ్. ఇప్పుడు టైఫాయిడ్కి మనకి ఇండియాలో ఒక వ్యాక్సిన్ ఉంది. మనకి మేడ్ ఇన్ ఇండియా వ్యాక్సిన్, వెరీ గుడ్ వ్యాక్సిన్, టైఫాయిడ్ కాంజుగేట్ వ్యాక్సిన్ అంటాం. టైఫాయిడ్ అనేది మనకి జ్వరం రావచ్చు, మోషన్స్ రావచ్చు. సీరియస్ అయి టైఫాయిడ్తో కొన్ని వారాల తరబడి జ్వరం ఉండొచ్చు. ఆర్ టైఫాయిడ్ వల్ల పేగులు రప్చర్ అయ్యి దానివల్ల ఇట్ కెన్ లీడ్ టు డెత్ ఆల్సో. ఇట్స్ అ సీరియస్ ఇన్ఫెక్షన్. టైఫాయిడ్ వ్యాక్సిన్ కోవిడ్ వ్యాక్సిన్ కంటే మోర్ ఎఫెక్టివ్ వ్యాక్సిన్ కూడా. సో ఈ టైఫాయిడ్కి తీసుకోవడం వ్యాక్సిన్ ఇస్ వెరీ గుడ్ ఐడియా. ఎన్ని డోసెస్ ఉంటాయి అంటారు? సింగిల్ డోస్? 1 dose విల్ గివ్ యూ ప్రొటెక్షన్ ఫర్ అట్లీస్ట్ 2 years. కానీ 2 doses తీసుకుంటే, సెకండ్ డోస్ అట్ 2 year పాయింట్ తీసుకుంటే 10 years దాకా ప్రొటెక్షన్ వస్తుంది. అంటే మంచి వ్యాక్సిన్, చాలా మంచి వ్యాక్సిన్, ప్రొటెక్షన్ బాగుంటుంది. అంటే ఇది రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేశారు, కొన్ని సంవత్సరాలు అయిందండి. కనీసం 5 to 7 years అయి ఉంటుంది ఈ టైఫాయిడ్ వ్యాక్సిన్ వచ్చి. ఇంతకుముందు వేరే టైఫాయిడ్ వ్యాక్సిన్ ఉండేది, అది అంత బాగుండేది, మంచి అంత ప్రొటెక్షన్ ఉండేది కాదు. ఇంకొకటి, ఇంతకుముందు మనకి 5 years బ్యాక్ అంత ఎక్కువ ఉండేది కాదు టైఫాయిడ్. ఇప్పుడు మనకి ఎక్కుతూ ఉంది. లాస్ట్ 4 yearsగా ఎవ్రీ ఇయర్ నేను నా ఎక్స్పీరియన్స్ వచ్చేసి నెంబర్స్ పెరుగుతున్నాయి. ప్రతి ఇయర్ చూస్తే లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ పెరగడం, ఈ ఇయర్ కంటే నెక్స్ట్ ఇయర్ పెరగడం, అట్లా చూస్తున్నాం. ట్రెండ్ కనిపిస్తుంది. సో ఆల్ ద మోర్ ఇంపార్టెంట్ వై ఐఎమ్ రికమెండింగ్ టైఫాయిడ్ వ్యాక్సిన్.
అయితే కోవిడ్ గురించి అయినా లేకపోతే ఎనీ అదర్ వైరల్ ఇన్ఫెక్షన్స్, సో మనం ఇప్పుడు ఎక్కువ కోవిడ్ గురించి మాట్లాడుకుంటుంటాం కాబట్టి మరి ముఖ్యంగా ఈ పోస్ట్ కోవిడ్ ఎరాలో అందరు ఎక్కువగా భయపడేది ఏంటంటే అండి సడన్ డెత్స్ గురించి, బ్రెయిన్ స్ట్రోక్స్ గురించి, హార్ట్ అటాక్స్ గురించి. సో ఇప్పుడు మనకు చాలాసార్లు ఇన్ఫెక్షన్స్ అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ అనుకొని బాగా అయింది అనుకుంటాం కదా. ఇప్పుడు కోవిడ్ తర్వాత సడన్ డెత్ గురించి మనం మాట్లాడుతున్నాం. మీకు తెలుసా ఇన్ఫ్లుయెన్సా కానీ, న్యూమోకాకల్ ఇన్ఫెక్షన్ కానీ, అదర్ లంగ్ ఇన్ఫెక్షన్స్, ఓకే, వాటితో కూడా సడన్ డెత్ రావచ్చు. ఇన్ఫ్యాక్ట్ దెర్ ఇస్ డేటా, సైంటిఫిక్గా రీసెర్చ్ చేసిన డేటా ఉంది. లంగ్ ఇన్ఫెక్షన్స్, లంగ్లో నిమ్ము అంటారు, న్యూమోకాకల్ ఇన్ఫెక్షన్. ఇది పర్టికులర్గా రిస్క్ ఉన్న వాళ్ళకంటే స్మోకర్స్ కానీ, షుగర్, డయాబెటీస్ కానీ, కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, ఇట్లా అదర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇట్లా ఇన్ఫెక్షన్ వస్తే గన దెర్ ఇస్ అ రిస్క్ ఆఫ్ డెత్ ఫ్రమ్ దిస్. అది మనకి తెలుసు. ఓకే, ఈ నిమోనియాలో న్యూమోకాకల్ ఇన్ఫెక్షన్స్ తోటి స్ట్రెప్టోకాకల్ నిమోనియా అంటారు ఆ బ్యాక్టీరియా పేరు. ఆ నిమోనియాకి వ్యాక్సిన్ ఉంది. ఆ నిమోనియా వస్తే నెక్స్ట్ 1 yearలో హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి ఎట్లా రిస్క్ ఉంటుందో అట్లా దెర్ ఇస్ అ రిస్క్ ఆఫ్ డెత్ ఫ్రమ్ హార్ట్ అటాక్ బికాస్ ఆఫ్ లంగ్ ఇన్ఫెక్షన్ కాస్డ్ బై న్యూమోకాకల్ నిమోనియా. అంటే కోవిడ్ వల్లే కాదు, కోవిడ్ వల్లే కాదు, ఇది ముందు నుంచి కూడా ఉంది. ఇన్ఫ్లుయెన్జా వల్ల కూడా 1 year తర్వాత చూస్తే దెర్ ఇస్ అ రిస్క్ ఆఫ్ డెత్ ఫ్రమ్ హార్ట్ అటాక్స్. అట్లానే కోవిడ్ వల్ల కూడా ఉంది. మనకి కోవిడ్ ఇప్పుడు చాలా మందికి ఒక్కసారి వచ్చింది కాబట్టి మనకి కొట్టొచ్చినట్లు కనిపించింది. ఎందుకంటే ఇప్పుడు న్యూమోకాకల్ నిమోనియా అంటే మనకు యావరేజ్గా 100 మందిని చూస్తాం అనుకో సంవత్సరానికి. అదే కోవిడ్ మనకి అదే సంవత్సరంలో మనకి పాండమిక్ వచ్చినప్పుడు 1,00,000 మందిని చూసాం. సో ఆ 1,00,000 మందిలో కొంతమంది చనిపోయారు. సో అది ఆ కొంతమంది కూడా ఎక్కువగా కనిపించింది. కరెక్ట్. బట్ ఈ ఇన్ఫెక్షన్స్ కూడా, న్యూమోకాకల్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఇన్ఫ్లుయెన్సా ఇన్ఫెక్షన్స్ తోటి కూడా రిస్క్ ఆఫ్ డెత్ ఈస్ దేర్. రిస్క్ ఆఫ్ డెత్ ఫ్రమ్ హార్ట్ అటాక్, రిస్క్ ఆఫ్ డెత్ ఫ్రమ్ స్ట్రోక్స్. అంటే ఏమవుతుందండి హార్ట్ అటాక్, స్ట్రోక్స్ వాటికి ఎందుకు గురవుతారంటారు? ఇలాంటి ఇన్ఫెక్షన్స్ తోటి ఎలాంటి చేంజెస్ అవుతుంటాయి బాడీలో? దాట్ ఈస్ అ లిటిల్ బిట్ మోర్ కాంప్లికేటెడ్ టు ఎక్స్ప్లెయిన్, బట్ దెర్ ఇస్ చేంజెస్ దట్ అకర్ టు ద బాడీ. ఖచ్చితంగా 1 yearలో పర్టికులర్లీ హైయెస్ట్ రిస్క్ వచ్చేసి 1 year, బట్ అప్ టు 2 to 4 years వరకు కూడా ఉండొచ్చు, బట్ లోవర్ రిస్క్. 1 year వరకు అయితే డెఫినెట్గా హై రిస్క్ ఉంది. ఓకే, సో వీటికి కూడా వ్యాక్సిన్స్ ఉన్నాయి ప్రివెంట్ చేసుకునేదానికి. ఇప్పుడు నేను న్యూమోకాకల్ నిమోనియా అన్నాను, అది ప్రివెంట్ చేసుకునేదానికి వ్యాక్సిన్స్ ఉన్నాయి. కానీ దాని గురించి మనం మాట్లాడట్లేదు. దట్ ఈస్ ద పాయింట్ ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ టు యూ. ఓకే, స్మోక్ చేసేవాళ్ళు, డయాబెటిక్స్, కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, లివర్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, హార్ట్ డిసీజ్ ఉన్నవాళ్ళు, వీళ్ళందరికీ, ఆర్ ఇఫ్ యూర్ ఓల్డర్ మోర్ దెన్ 50 years, వీళ్ళందరికీ ఈ వ్యాక్సిన్ తీసుకోవడం చాలా ముఖ్యం. పిల్లలకి కూడా ఈ ఇన్ఫెక్షన్ రావచ్చు, కానీ పిల్లలకి ఆల్రెడీ మనకి వ్యాక్సిన్ నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో ఉంది. సో పిల్లలకి ఈ వ్యాక్సిన్ ఆల్రెడీ ఇస్తున్నాం. పెద్దవాళ్ళకి మాత్రం మర్చిపోతున్నాం. సో పెద్దవాళ్ళకి కూడా ప్రొటెక్షన్ అవసరం కదా. సో పెద్దవాళ్ళకి కూడా ఈ వ్యాక్సిన్ ఇవ్వడం. అంటే ఈ వ్యాక్సిన్ అంటే 5 yearsకి ఒకసారి ఇస్తే చాలా అంటుంటారు. ఎస్, ఇదే దిస్ ఇస్ ద న్యూమోకాకల్ నిమోనియాకి సంబంధించిన వ్యాక్సిన్ 5 yearsకి ఒకసారి అంటారు. త్వరలో ఇంకో కొత్త వ్యాక్సిన్ కూడా రాబోతుంది. దానికి ప్రాబ్లమ్ 1 year పట్టొచ్చు అనుకుంటా. దట్ విల్ బి ఓన్లీ జస్ట్ వన్స్ ఇన్ అ లైఫ్ టైం అవుతుంది. అంటే మీరు ఇప్పుడు చెప్తూ ఉన్నారు న్యూమోకాకల్ వ్యాక్సిన్ గురించి, టైఫాయిడ్ వ్యాక్సిన్ గురించి. డెంగీకి ఇంకా రాలేదు, వచ్చినా కూడా ఆల్రెడీ ఒకసారి డెంగీకి ఎక్స్పోజ్ అయ్యి సెకండ్ టైంకి రిస్క్ కాకుండా ఉండడానికి చేసేదే డెంగీ వ్యాక్సిన్ అని చెప్పారు. ఇంకా ఏమి ఎల్డర్లీ వ్యాక్సిన్స్ ఉన్నాయంటారు? ఇప్పుడు చిన్నపిల్లలకి ఇస్తాం కదా, పుట్టినప్పుడు, మళ్ళీ 4 weeks అప్పుడు, 8 weeks అప్పుడు ప్రోటోకాల్ ప్రకారం ఇస్తాం. ఏమేమి ఇస్తాము? అదర్ దెన్ ఈ న్యూమోకాకల్ వ్యాక్సిన్ కాకుండా డిపిటి, ఎంఎంఆర్ ఇట్లాంటివి కూడా ఇస్తాం చిన్నపిల్లలకి. ఎంఎంఆర్ ఇస్ 9 months and 18 months. ఒక్కొక్క దానికి ఒక ప్రోటోకాల్ ఉంది. సో బట్ డిపిటి, ఎంఎంఆర్ ఎందుకు మెన్షన్ చేస్తానంటే, ఇప్పుడు పిల్లలకైతే మనం వ్యాక్సిన్స్ ఇస్తాం. ఆ వ్యాక్సిన్ ఎఫెక్ట్ పెద్దగా అబౌట్ 20 years వరకు అయితే బాగా ప్రొటెక్ట్ చేస్తుంది. ఆఫ్టర్ 20 years కొంచెం తగ్గుతుంది ఇమ్యూనిటీ. ఇప్పుడు డిపిటి అంటే టెటనస్, డిఫ్తీరియా, పర్టిసిస్. మనకు దెబ్బలు తగిలితే టీటీ వేసుకోవాలని అందరికీ తెలుసు. పోయి దెబ్బ తగిలింది,
అని చెప్పి డాక్టర్ దగ్గర పోయి టీటీ వ్యాక్సిన్ ఇప్పించుకుంటాం. ఆ డిఫ్తీరియా పర్టిసెస్ సంగతి మనకి అంత అవగాహన లేదు. డిఫ్తీరియా అన్నది కూడా గొంతులో ఒక ఇన్ఫెక్షన్ వస్తుంది. ఎట్లయితే మనం గొంతు నొప్పి అనుకుంటున్నామో అది కూడా గొంతు నొప్పి లాగానే ఉంటుంది, కానీ లోపల ఒక మెంబ్రెయిన్ లాగా ఫామ్ అయ్యి బ్రీదింగ్ ప్రాబ్లం అయిపోతుంది. అసలు మనం ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి అవుతుంది. అట్లా వస్తే మనకి యాంటీటాక్సిన్ అనేది ఒకటి ఇవ్వాల్సింది ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్లో అయితే ఫీవర్ హాస్పిటల్లో మాత్రమే ఉంటుంది, అన్ని చోట్ల ఉండదు ఇది మెడిసిన్. ఓకే, అది తీసుకొని యాంటీబయాటిక్స్ కూడా తీసుకొని, ఇట్స్ లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్, ప్రాణాపాయం ఉంది దాంతో. ఈ మధ్య కాలంలో ఇది పెద్దలకు రెగ్యులర్గానే చూస్తూ ఉంటాము, డిఫ్తీరియా. ఓకే, ఎందుకంటే ఆ వ్యాక్సిన్ ఒక ఎఫెక్ట్ పోతుంది. ఇంకొకటి, పెద్దల్లో కూడా ఎక్కువ మగవాళ్ళకి మాత్రమే చూస్తుంటాం, ఎందుకంటే ఆడవాళ్ళకి ప్రెగ్నెన్సీ అప్పుడు ఈ వ్యాక్సిన్ ఇస్తాం. బిడ్డకి ప్రొటెక్షన్ కోసం ఆటోమేటిక్గా మదర్కి ఇస్తాం ఈ వ్యాక్సిన్. కామన్గా ప్రోటోకాల్లో ఇస్తాం. ప్రెగ్నెన్సీ టైంలో మదర్కి వ్యాక్సిన్స్ ఇస్తాం, కానీ రెస్ట్ ఆఫ్ ద పాపులేషన్ సంగతి మనం మర్చిపోతాం. బేబీ కేర్ కోసమే ఇస్తారు, మదర్ కూడా ప్రొటెక్షన్ ఉంటుంది. మదర్కి ప్రొటెక్షన్ ఉంటుంది, బికాస్ బేబీకి అవసరం ఇచ్చిన మదర్కి ప్రొటెక్షన్ ఉంటుంది, కానీ రెస్ట్ ఆఫ్ ద పాపులేషన్. ఓకే, ఎంఎంఆర్, మీజిల్స్, మమ్స్, రుబెల్లా, అగైన్ పిల్లలకి ఇస్తాం, పెద్దలకి ఇవ్వం. పెద్దవాళ్ళలో మమ్స్ అన్నది అప్పుడప్పుడు చూస్తుంటాం. ఈ ఎంఎంఆర్ అన్న దాంట్లో మీజిల్స్, మమ్స్, రుబెల్లా. మీజిల్స్ కొందరికి చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు, పీపుల్ డయింగ్ విత్ కాంప్లికేషన్స్ ఆఫ్ మీజిల్స్, కానీ దాని గురించి మనం పెద్ద పట్టించుకోం. మమ్స్ అన్నది ఇంకా మోర్ కామన్. మమ్స్ అన్నది అంటే పెరటెడ్ గ్లాండ్స్ అండ్ టెస్టిస్లో స్వెల్లింగ్ వస్తుంది. మగవాళ్ళకి చైల్డ్ బేరింగ్ ఏజ్ గ్రూప్లో వస్తే, అంటే యంగ్ మెన్కి ఈ ఇన్ఫెక్షన్ వస్తే, టెస్టిస్ ఇన్వాల్వ్ అయితే వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం తగ్గుతుంది. ఇట్ అఫెక్ట్స్ ద స్పర్మ్ కౌంట్ ఇన్ ది టెస్టిస్. తర్వాత పిల్లలు పుట్టేదానికి ఛాన్స్ తగ్గుతుంది, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇది ప్రివెంటబుల్ ఇన్ఫెక్షన్. వ్యాక్సిన్ తీసుకుంటే ఈ మమ్స్ అనేది రాకుండా చేసుకోవచ్చు, కానీ ఆలోచన ఉండదు దీని గురించి. చాలా చాలా సింపుల్, చాలా ఇంపార్టెంట్. మరి ఇవి కూడా తీసేసుకుంటే అంటే అసలు అవగాహన లేదు వీటి మీద. అంటే హెచ్పివి వ్యాక్సిన్ గురించి ఎన్నో 10 సంవత్సరాల నుంచి చాలా గట్టిగా మాట్లాడుకుంటున్నాం. ఉమెన్ ఇంకా చాలా మంది తీసుకోలేదు, వాళ్ళ పిల్లలకు కూడా ఇప్పించట్లేదు. ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందంటారండి? సో హెచ్పివి వ్యాక్సిన్ అగైన్ వెరీ ఇంపార్టెంట్ వ్యాక్సిన్, బికాస్ ఇప్పుడు మనకి 2 వ్యాక్సిన్స్ ఉన్నాయి, cancer preventing vaccines, hepatitis B, HPV, other 2 vaccines to prevent cancers. Hepatitis B అన్నది liver cancer ని ప్రివెంట్ చేస్తుంది, liver damage ప్రివెంట్ చేస్తుంది. HPV అనేది cervical cancer. Cervical cancer is the most common cancer in women today. Easily preventable. ఇప్పుడు మనకి మేడ్ ఇన్ ఇండియా వ్యాక్సిన్ ఉంది, హెపటైటిస్ బి, HPV వ్యాక్సిన్. సో ఇప్పుడు ఐ థింక్ కొంచెం అవగాహన వస్తుంది. మోర్ అండ్ మోర్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ ఫర్ HPV వ్యాక్సిన్, విచ్ ఇస్ గుడ్. ఇంకోటి షింగిల్స్ కూడా చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు, వేయించుకోరు, కానీ ఏంటంటే అది అవసరమేనా? సో షింగిల్స్ అన్నది మనకి చిన్నప్పుడు అమ్మవారను చాలా మందికి వస్తుంటుంది. చిన్నపిల్లలకి చికెన్ పాక్స్కి వ్యాక్సిన్ కూడా ఇస్తాం. ఆ సేమ్ వైరస్ మనకు బాడీలో ఎక్కడైనా దాగి ఉంటే, ఎక్కడైనా కాదు, నర్వ్ సెల్స్లో దాగి ఉంటుంది. అది ఎప్పుడైనా యూజువల్గా ఓల్డ్ ఏజ్లో ఆ నర్వ్ రూట్స్, ఆ నర్వ్ డిస్ట్రిబ్యూషన్లో మనకి ఇన్ఫెక్షన్ వస్తుంది. ఆ ఇన్ఫెక్షన్ పెద్ద ప్రాబ్లం కాదు, కానీ ఆ నర్వ్ ఏదైతే అఫెక్ట్ అయ్యిందో ఆ నర్వ్ డిస్ట్రిబ్యూషన్లో ఆ పెయిన్ అన్నది కెన్ లాస్ట్ ఫర్ వీక్స్, మంత్స్, ఇయర్స్. అది ప్రివెంట్ చేయడానికి ఈ వ్యాక్సిన్ పనికొస్తుంది. అన్ఫార్చునేట్లీ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఆ వ్యాక్సిన్ తోటి, షింగిల్స్ వ్యాక్సిన్, బట్ ఇట్స్ వర్క్స్ వెరీ వెల్. ఎఫికసీ అయితే చాలా బాగా పనిచేస్తుంది. 90% దాకా పెయిన్కి ప్రొటెక్షన్ చేస్తుంది. వచ్చినా కానీ ఇన్ఫెక్షన్ మైల్డ్గా వస్తుంది, పెయిన్కి 95% తగ్గిస్తుంది. ఇప్పుడు దాకా మీరు చెప్పిన వ్యాక్సిన్స్ అన్నిట్లో హెచ్పివి తప్పితే మిగతాయి మాత్రం అన్నీ వేయించుకోవచ్చు. హెచ్పివి కూడా బాయ్స్కి సజెస్ట్ చేస్తుంటారు కదండి, మెన్కి కూడా సజెస్ట్ చేస్తారు ఫర్ మెన్. ఎస్, బికాస్ ఈ హెచ్పివి వైరస్ అనేది ఇట్ కాసెస్ 2 ప్రాబ్లమ్స్. ఒకటి క్యాన్సర్, ఇంకొకటి వాట్స్ అంటే కొన్ని లీషన్స్ వస్తాయి, పులిపిర్ లాంటివి ఇన్ ది జెనిటల్ ఏరియా. ఇట్ కాసెస్ సర్వైకల్ క్యాన్సర్. ఆడవాళ్ళకి సర్వైకల్ క్యాన్సర్, మగవాళ్ళకి ఏనల్ క్యాన్సర్. పర్టికులర్లీ మెన్ హూ హ్యావ్ సెక్స్ విత్ మెన్ ఏనల్ క్యాన్సర్ కాజ్ చేస్తుంది.
సో ఆ ఏనల్ క్యాన్సర్ అనేది ప్రివెంట్ చేస్తుంది, సర్వైకల్ క్యాన్సర్ అనేది ప్రివెంట్ చేస్తుంది. ఇంకోటి వాట్స్కి కూడా వాట్స్కి కూడా ప్రివెంట్ చేసే వ్యాక్సిన్ ఇస్ స్లైట్లీ మోర్ ఎక్స్పెన్సివ్ వర్షన్, బట్ వీ హ్యావ్ వ్యాక్సిన్స్ ఫర్ దట్. సో విమెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ బిఫోర్ సెక్షువల్ యాక్టివిటీ ఈ వ్యాక్సిన్ తీసుకుంటే ఆ వైరస్ అనేది మనకి రాకుండా చేసుకోవచ్చు. అట్లీస్ట్ ద కామన్ స్ట్రెయిన్స్ దట్ కాజ్ క్యాన్సర్ అండ్ వాట్స్. ఇంతకుముందు ఒక ఎపిసోడ్లో మనం డిస్కస్ చేసాము, హెచ్ఐవి కూడా ఇంత ముందుతో పోలిస్తే స్లోగా పెరుగుతూ ఉందని. హెచ్ఐవి ఇన్ఫెక్షన్ కూడా పెరుగుతుంది ఈ మధ్య కాలంలో. ఎస్, దానికి ఏమన్నా వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందా? దానికి ఇంకా ఈరోజు వ్యాక్సిన్ లేదు, ఫ్యూచర్లో వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. వచ్చినప్పుడు ప్రివెంటివ్గా కాకపోతే మెడిసిన్స్ తీసుకోవచ్చు, ఇంజెక్షన్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఇఫ్ యూ కంట్రోల్ హెచ్ఐవి, ఒకరికి హెచ్ఐవి ఉందనుకోండి, ఆ హెచ్ఐవి వైరస్ అన్డిటెక్టబుల్ లెవెల్కి వస్తే, అంటే మనకి బ్లడ్లో కనపడకపోతే రిస్క్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఇంకొక మనిషికి పోయేదానికి బికమ్స్ ఆల్మోస్ట్ నిల్. అన్డిటెక్టబుల్ ఈజ్ ఈక్వల్ టు అన్ట్రాన్స్మిసిబుల్. ఓకే ఓకే, సో దట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్. సో హెచ్ఐవి ఉంది అని తెలిస్తే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి అన్డిటెక్టబుల్ తెస్తే యూ విల్ నాట్ స్ప్రెడ్ టు సంబడి ఎల్స్. దట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ అ వ్యాక్సిన్ టు ఇన్ అ వే. ఓకేనండి, డాక్టర్ సునీత నారెడ్డి గారు, ఒక ఇన్ఫెక్షియస్ డిసీజ్ స్పెషలిస్ట్గా ఒక ఇన్ఫెక్షన్కి గురి కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇన్ఫెక్షన్ వల్ల అంటే కోవిడే కాదు ఇంకెన్నో రకాల న్యూమోకోకల్ కానీ, న్యూమోనియా కానీ, ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్స్ ఇంపార్టెన్స్, ఎందుకంటే ఆ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా తర్వాత సడన్ డెత్స్కి గురయ్యే రిస్క్ ఉంటుందని, ఇలాంటి ఇన్ఫెక్షన్స్ గురించి కూడా ఆలోచించాలంటూ, ఇంకా ఎల్డర్లీ వ్యాక్సిన్స్ గురించి డీటెయిల్డ్గా వివరాలు అందించినందుకు థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్ యూ.